ఫ్రెండ్ టుడే ఐ డిస్కస్ అబౌట్ రెక్టిఫైర్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. లాస్ట్ వీడియో మీకు డయోడ్స్ వాటి యొక్క టైప్స్, డయోడ్ డిజైనింగ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ రెక్టిఫైర్స్, ఆ డయోడ్స్ ఉపయోగించి రెక్టిఫైర్స్ ఎలా తయారు చేస్తారు వాటి గురించి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో రెక్టిఫైర్స్ అనమాట. రెక్టిఫైర్స్ మనకు ఏసీ ఇన్పుట్ ఇస్తే మనకు హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్. ఏసీ ఇస్తే డీసీ కన్వర్ట్స్, పల్సేటింగ్ డీసీ కన్వర్ట్ చేయడానికి రెక్టిఫైర్ యూజ్ చేస్తారు. ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ రెక్టిఫైర్. ఇది ఒక వన్ ఆఫ్ ద సర్క్యూట్ అనమాట. అంటే ఏసీ ఇస్తాం, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇస్తే మనకు అవుట్పుట్ వచ్చి డీసీలే కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే పల్సేటింగ్ డీసీలే కన్వర్ట్ చేస్తాం. మనం వీ హ్యావ్ ద 3 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ అనమాట. ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనే 3 టైప్స్ మనకు రెక్టిఫైర్స్ ఉన్నాయి. ఫుల్ క్లారిటీ డీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఫిల్టర్స్ యూజ్ చేసి డీసీలే కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఈ రెక్టిఫైర్కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్ కానీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. సో మనకు ఇది ఎలా ఉంటుంది, హాఫ్ పాజిటివ్ సైకిల్ ఉంటుంది, హాఫ్ నెగిటివ్ సైకిల్ ఉంటుంది. అంటే మనకు రెక్టిఫైర్స్లో హాఫ్ పాజిటివ్ సైకిల్ కానీ లేదా హాఫ్ నెగిటివ్ సైకిల్ కానీ మనకు అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఎలా మనం డయోడ్స్ ఉపయోగించి చేస్తాం అనే దాని గురించి మీరు చూద్దాం. ద డివైస్ దట్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటూ ద డైరెక్ట్ కరెంట్ బై యూజింగ్ 1 or more డయోడ్స్. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో అయితే మనకు 1 డయోడ్ వాడతారు, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో అయితే 2 డయోడ్స్, అదేవిధంగా బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే 4 డయోడ్స్ వాడతాడు. సో 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, చూడండి టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో మనకు ఫస్ట్ ఈ రెక్టిఫైర్స్లో ముఖ్యంగా మనకు చూడండి ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. ఇవి మనకి టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్. ఓకే, చూడండి ఇక్కడ మనకు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డయోడ్ అనమాట. ఇది ఒక డయోడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఏసీ ఇచ్చామన్నమాట. ఓకే, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనకు ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఇచ్చినప్పుడు మనకు సప్లై యొక్క పాజిటివ్ తీసుకొని వచ్చి ఈ డయోడ్ యొక్క పాజిటివ్ కనెక్ట్ చేసినట్లయితే మనకు ఒక హాఫ్ సైకిల్ మాత్రమే జనరేట్ అవుతుంది అనమాట. ఇట్లా హాఫ్ సైకిల్. ఒకవేళ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు హాఫ్ సైకిల్ జనరేట్ అవుతుంది, రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డయోడ్, దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓకే, ఫ్లక్చువేషన్స్ లేకుండా ఉండడం కోసం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది కనెక్ట్ చేస్తారు. ఇక్కడ సప్లై అనేది ఇస్తాం, అంటే ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అయ్యి మనకు కరెంట్ ఇట్లా ఫ్లో అయినప్పుడు ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, అప్పుడు ఒక హాఫ్ సైకిల్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఈ నెగిటివ్ సైకిల్ అనేది ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది రాదనమాట, మనకి అవుట్పుట్ అనేది రాదనమాట. సో కాబట్టి ఇక్కడ జీరో అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టైప్ ఆఫ్ రెక్టిఫైర్, యాజ్ ఎ టైప్ ఆఫ్ రెక్టిఫైర్ దట్ ఓన్లీ అలోస్ 1 half cycle ఆఫ్ an AC వోల్టేజ్. ఓకే, హాఫ్ సైకిల్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది వేవ్ ఫామ్ 2 passes, బ్లాకింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ అనమాట. ఓకే, అదర్ హాఫ్ సైకిల్ అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ అని. రెక్టిఫైర్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ వోల్టేజ్ ఇంటూ ద డీసీ వోల్టేజ్ అండ్ ఓన్లీ రిక్వైర్డ్ ద సింగిల్ డయోడ్ ఇయర్ కన్స్ట్రక్టెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ హాఫ్ సైకిల్ మాత్రమే ఫ్లో అయినప్పుడు మాత్రమే సైకిల్ వస్తుంది. ఓకే, అలా వచ్చినప్పుడే ఒక హాఫ్ సైకిల్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఆల్టర్నేట్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఒక డయోడ్ ఉందనుకోండి, ఇది అంతా ఓపెన్ సర్క్యూట్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, D1 అనేది పాస్ అవుతుంది అనమాట. 2 డయోడ్స్ ఉన్నట్లయితే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుతుంది అనమాట. 2 డయోడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుతుంది. సో ఇక్కడ ఏసీ అనేది అప్లై చేసినాం కాబట్టి హాఫ్ సైకిల్ అనేది మనకు వచ్చేసింది. ఓకే, ఒక హాఫ్ సైకిల్ వస్తే ఒకవేళ 2 డయోడ్స్ ఉన్నాయనుకోండి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుతుంది. సో కాబట్టి ఈ డయోడ్లో ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు అంటే ఈ పాజిటివ్ కాబట్టి హాఫ్ సైకిల్ వచ్చేసింది అనమాట. అలాగే ఈ కరెంట్ ఇట్లా ఫ్లో అయ్యి ఇటు వచ్చేటప్పుడు ఏమవుతుంది, నీకు నెగిటివ్ అవుతుంది, అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. సో కాబట్టి నెగిటివ్ సైకిల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు, ఓకే, D2 అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, అంటే రివర్స్ బయాస్ అవుతుంది. ఒకవేళ D2 అనేది ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు D1 అనేది రివర్స్ బయాస్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు సైకిల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఆపరేషన్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో
ఈ చూడండి ఇక్కడ మనకు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ద డూయింగ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇస్ ద ఇన్పుట్ సప్లై వోల్టేజ్ N2 బికమ్స్ ఏ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎండ్ B అనమాట. ఓకే, సో దిస్ మేక్స్ ద డయోడ్ ఈజ్ D ఫార్వర్డ్ యూజ్డ్ ద హెన్స్ ఇట్ ఈస్ ద కన్స్ట్రక్ట్స్ ద కరెంట్ అనమాట. ఓకే, ద డూయింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ అండ్ A become a negative with the respect to the B. The diodes D is reversed bias. Hence construct the no current. అంటే రివర్స్డ్ బయాస్లో ఉన్నాడు కరెంట్ అనేది ఫ్లో కాదు, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఆ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది వస్తుంది అనమాట, మనకి పల్సేటింగ్ DC అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ డయోడ్ ఓన్లీ డూయింగ్ ఏ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, AC వోల్టేజ్. సో హెన్స్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ లోడ్ రెసిస్టెన్స్, దానిలో మనకు పాస్ అయిన తర్వాత మనకు లోడ్ రెసిస్టర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కరెంటు పాస్ అవుతుంది లోడ్ రెసిస్టెన్స్ గుండా. సమ్ డైరెక్షన్స్ ఆఫ్ DC అవుట్పుట్ అబ్టైన్ ఫర్ ద అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్. ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ అక్రాస్ ద లోడ్ పల్సేటింగ్. సో ఏ ఫిల్టర్స్ నెక్స్ట్ పల్సేటింగ్ DCని మళ్ళీ మనం ఫిల్టర్స్కి ఇచ్చిన తర్వాత పూర్తి DC వచ్చే అవకాశం మనకి ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ వరకు మనం జనరేట్ చేసుకోవచ్చు రెక్టిఫైర్ నుంచి. ఆ రెక్టిఫైర్కి అవుట్పుట్ ఏది వస్తూ ఉందో ఆ అవుట్పుట్ తీసుకొని మళ్ళీ ఫిల్టర్స్కి ఇస్తే ప్యూర్ DCగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఆపరేషన్ ఫర్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏంటి? ఓకే, సో డిసడ్వాంటేజ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ద అవుట్పుట్ ఈజ్ పల్సేటింగ్. అవుట్పుట్ అనేది పల్సేటింగ్ అంటే హాఫ్ పాజిటివ్ సైకిల్ అని. సో ఫిల్టర్ సర్క్యూట్ ఈజ్ రిక్వైర్డ్ అవుతాయి మరి. ఓకే, నెక్స్ట్ వచ్చి ద AC సప్లై ఈజ్ డెలివర్స్ పవర్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద టైమ్ ద అవుట్పుట్ ఈజ్ లో అనమాట. సో హాఫ్ సైకిల్ రావడం వల్ల ఒక సైకిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ, ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ద ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ 50 Hz అనమాట. అంటే ఏమి ఇక్కడ మనకు the output frequency of half wave rectifier is equal to the input frequency is 50 cycle ఉంటుంది. ఓకే, సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. అంటే 2 సైకిల్స్, హాఫ్ పాజిటివ్ సైకిల్ హాఫ్ నెగిటివ్ సైకిల్ ఉంది కదా, ఆ రెండింటికి ఫ్రీక్వెన్సీ F అనుకున్నట్లయితే ఒక హాఫ్ వేవ్కే ఒక ఫుల్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి రావడం జరుగుతుంది. అందుకే బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వాటి యొక్క ఎఫిషియన్సీ, ద రేషియో ఆఫ్ DC పవర్ అవుట్పుట్ టు ద అప్లికేషన్ అప్లైడ్ ఇన్ టు ద AC పవర్ ఈజ్ నోన్ యాజ్ రెక్టిఫికేషన్. ఓకే, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే DC పవర్ అవుట్పుట్ బై అప్లైడ్ ఇన్పుట్ AC అనమాట ఈజ్ నోన్ యాజ్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీకి ఫార్ములా చూడండి, ఎఫిషియన్సీ DC పవర్ అవుట్పుట్ బై ఇన్పుట్ AC. అంటే మనకి ఎంత అవుట్పుట్ వచ్చింది డివైడెడ్ బై మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, వాటి యొక్క రేషియోనే మనకు ఎఫిషియన్సీ అంటారు. సో లెట్ ద ఇన్పుట్ సప్లై వోల్టేజ్ విచ్ అపియర్స్ అక్రాస్ ద సెకండరీ వైండింగ్. ఓకే, సో మనకు యాక్చువల్గా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏమి, V ఈజ్ ఈక్వల్ టు VM సైన్ థీటా. కానీ కరెంట్ ఉంటే I అని వాడతాం, వోల్టేజ్ ఉంటే V కాబట్టి వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు VM సైన్ థీటా. ఇక్కడ VM అంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఫర్ ద గివన్ పీక్ అనమాట. థీటా అంటే వేరియేషన్ ఆఫ్ యాంగిల్స్ అనేవి వస్తాయి, అంటే 0 డిగ్రీ 90 90 180 ఇలా యాంగిల్స్ అనేది వస్తాయి, 360 డిగ్రీస్ ఇలా వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ అప్లై చేసేది V కాబట్టి ఆల్టర్నేటింగ్ కాబట్టి VM ఈజ్ ఈక్వల్ సైన్ థీటా. సో కాబట్టి డయోడ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమనుకుంటే RF అనుకోవచ్చు, ద లోడ్ రెసిస్టెన్స్ వచ్చి RL అనమాట. సో డయోడ్ కండక్ట్స్ ద ఓన్లీ డూయింగ్ ద పాస్డ్ హాఫ్ వేవ్ సైకిల్ మాత్రమే కండక్ట్ అవుతుంది, నెగిటివ్ సైకిల్ అనేది కండక్ట్ కాదు. ఎందుకంటే అది ఓపెన్ సర్క్యూట్ అవడం వల్ల అది మనకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఫర్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో DC పవర్ అవుట్పుట్, ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్, యావరేజ్ కరెంటు DC కరెంట్ ఒకటే అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి మనకు యావరేజ్ కరెంట్ కనుక్కోవాలంటే I 1/2π 0 to π హాఫ్ సైకిల్కే కాబట్టి 0 to π I ఇంటూ d థీటా. సో కాబట్టి మనకు I అంటే ఇక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ I అంటే ఏం తీసుకోవచ్చు, IM సైన్ థీటా తీసుకోవచ్చు. ఒకవేళ V ఉందంటే VM సైన్ థీటా తీసుకోవచ్చు అనమాట. సో 1/2π ఇక్కడ I ప్లేస్లో VM సైన్ థీటా తీసుకున్నాం. ఓకే, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం 1/2π ఇంటూ RF ప్లస్ ఇక్కడ I ఉంటే IM సైన్ థీటా తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇది V అనుకున్నట్లయితే
విఎం సైన్ తీటా ఆర్ఎఫ్ బై ఆర్ఎల్ ఉంటుంది. ఆర్ఎఫ్ అంటే రెసిస్టర్ యొక్క ఇంటర్నల్ డయోడ్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ అంటే. ఓకే, సో కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. సైన్ తీటాని ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ కాస్ తీటా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా మనకు ఏమొస్తుంది, మనకు కాస్ పై మైనస్ కాస్ 0. అక్కడ ఏమొస్తుంది, కాస్ పై అంటే -1, కాస్ 0 అంటే 1 అవుతుంది, -1 -1 2 అవుతుంది, -(-) ప్లస్ అవుతుంది. సో కాబట్టి 2Vm/2π 2 కూడా క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ మనకి Vm/Rf + RL × 1/π వస్తుంది. ఓకే, దీన్నే Im/π అంటారు. దిస్ ఈజ్ ద యావరేజ్ పవర్ ఫర్ ద DC. ఓకే, సో కాబట్టి మనకు అలాగే PDC కనుక్కోమంటాడు. PDC అంటే IDC² × RL అనమాట. సో IDC ఆల్రెడీగా ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చింది మనకు Im/π, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ RL, Im² / RL × π² అనమాట. నెక్స్ట్ AC పవర్ ఇన్పుట్. AC పవర్ ఇన్పుట్ అంటే IRMS² × RF + RL వేసుకుంటే సరిపోతుంది. సో IRMS అంటే మ్యాక్సిమం కరెంట్లో ఆఫ్ ఉంటుంది కాబట్టి Im/2 అనమాట. సో కాబట్టి వీటిలో Im/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు RF + RL, మరి మనకు PDC/PAC అయితే ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇంకా ఎఫిషియన్సీ = ఇది DCను AC కనుక్కున్నాం. ఇదంతా సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు ఇది వస్తుంది అన్నమాట, 0. ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రిపుల్ ఫ్యాక్టర్ కనుక్కోమంటాడు. రిపుల్ ఫ్యాక్టర్ అంటే IRMS = Im/2, IDC అంటే Im/π అనమాట. ఓకే, రిపుల్ ఫ్యాక్టర్ ఏంటంటే √IRMS/IDC² -1 అనమాట. ఓకే, సో IRMS అంటే మనకి Im/2 రాసుకోవచ్చు, ఇక్కడ IDC అంటే Im/2 రాసుకోవచ్చు. చేస్తే ఫైనల్గా నీకు రిపుల్ ఫ్యాక్టర్ అనేది వస్తుందన్నమాట. అదేది 1.21 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే మనకి ఇక్కడ 2 డయోడ్స్ వాడతాడు, D1 అండ్ D2. ఓకే, D1 D2 అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ AC అనేది ఇన్పుట్ ఇస్తాము. ఇది ఫ్లో అయ్యి చూడండి, ఇక్కడ ప్లస్ D1 అయినప్పుడు ఇక్కడ పాజిటివ్ పొలారిటీ కదా, ఇది నెగిటివ్ పొలారిటీ, యానోడ్ క్యాథోడ్. సో ప్లస్ అన్నప్పుడు ఒక హాఫ్ సైకిల్ వస్తుంది. నెక్స్ట్ ఈ కరెంట్ ఇలా ఫ్లో అయ్యి చూడండి, ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అయ్యి ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. మళ్ళీ ఈ కరెంట్ ఏమవుతుంది, ఇలాగా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ ఇది ఇలాగా ఫ్లో అవుతుంది, మరి ఇలాగా కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు D2 అనేది రివర్స్డ్ బయాస్ అవుతుంది. ఇది D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఒక హాఫ్ సైకిల్ వస్తుంది అనమాట మనకు అవుట్పుట్. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఈ కరెంట్ అనేది ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దీనికి వచ్చే కరెంట్ ఇలా ఫ్లో అయినప్పుడు ఈ కరెంట్ ఇలాగా ఫ్లో అవుతుంది, మరి ఇలాగా పోయినప్పుడు D1 అనేది రివర్స్డ్ బయాస్ అవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు D2 మాత్రమే యాక్టివేట్ అవుతాయి, అప్పుడు ఇంకొక హాఫ్ సైకిల్ వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క డయోడ్ మాత్రమే ఒక్కొక్క సైకిల్ని జనరేట్ చేస్తాయి, అంటే హాఫ్ సైకిల్ని జనరేట్ చేస్తాయి అనమాట. సో ఇది ఫుల్ వేవ్ యొక్క రెక్టిఫైర్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇది గివన్ ఇన్పుట్. చూడండి, ఇక్కడ మీకు ఒక డయోడ్ యాక్టివేట్ అయినప్పుడు హాఫ్ సైకిల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది యాక్టివేట్ అయింది కాబట్టి రెడ్ కలర్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఇది రెక్టిఫైర్ అయినప్పుడు నీకు ఇంకొక కలర్ చూపిస్తుంది, ఇది ఒక DC వస్తుంది అనమాట. ఈ విధంగా ఇంటర్నల్గా ఒక్కొక్కటి మాత్రమే ఇది యాక్టివేట్ అయ్యి లోడ్ రెసిస్టెన్స్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట. ఓకే, అంటే D1 ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు D2 రివర్స్డ్ బయాస్ అని రాసుకోండి. D2 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు D1 రివర్స్డ్ బయాస్ అవుతుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది D1 సైకిల్, ఇది D2 సైకిల్ అనమాట. ఓకే, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి 0 అయిపోతాయి అనమాట. ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో ఆపరేషన్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇలాగా రొటేట్ అయినప్పుడు హాఫ్ సైకిల్ వస్తుంది, మరి ఇది ఇలాగా ఫ్లో అయినప్పుడు ఇది ఒక హాఫ్ సైకిల్ వస్తుంది అనమాట. అందుకే డైరెక్షన్ మీకు రిప్రజెంట్ చేసి ఇలా ఫ్లో అయినప్పుడు మాత్రమే హాఫ్ సైకిల్ వస్తుంది. ఈ కరెంట్ మరి నీకు ఈ కరెంట్ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చి మరి ఇలా వెళ్తుంది అయినప్పుడు ఈ సైకిల్ వస్తుంది అనమాట. ఓకే, డూయింగ్ హాఫ్ నెగిటివ్ సైకిల్. సో కాబట్టి ఫైనల్గా మనకు ఈ ఇన్పుట్ సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ఇస్తే మనకు ఫైనల్గా మనకు అవుట్పుట్స్ వస్తాయి. హాఫ్ నెగిటివ్ సైకిల్ వస్తుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
సో డూయింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ద ఇన్పుట్ ఏసీ ద వోల్టేజ్ టెర్మినల్ 2 విల్ బీ బికమ్ ఏ పాజిటివ్ విత్ ద రిలేటివ్ టెర్మినల్స్ 2 అండ్ సెంటర్ ట్యాప్ అంటే ఇది. ఓకే, ద లీడ్ ఫార్వర్డ్ బయాస్ డయోడ్ D2. నెక్స్ట్ కేసెస్ కరెంట్ ఫ్లో త్రూ ఇట్ డూయింగ్ దిస్ టైమ్. సో D1 ఈజ్ రివర్స్డ్ బయాస్ విల్ బ్లాక్ ద కరెంట్. D1 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు D2 రివర్స్డ్ బయాస్, D2 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు D1 రివర్స్డ్ బయాస్ అనమాట. రివర్స్డ్ బయాస్లో ఓపెన్ ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్లో షార్ట్ అవుతుంది, అంటే స్విచ్ ఆన్ అవుతుంది అని లెక్క. ఓకే, సో కాబట్టి D1. నెక్స్ట్ D2 యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ వస్తుంది D2. ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనమాట చేసే పద్ధతి. ఓకే, పాజిటివ్ హాఫ్ సైకిల్ డూయింగ్ ద పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈజ్ డయోడ్ D1 కండక్ట్ ద డూయింగ్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్ కండక్ట్ ద D2 హాఫ్ సైకిల్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, రెక్టిఫైర్స్ హాఫ్ సైకిల్స్ మాత్రం అలో చేస్తుంది, మిగతా హాఫ్ సైకిల్ అనేది అలో చేయదు అనమాట. ఓకే, సో ద యావరేజ్ DC వోల్టేజ్ there are almost twice of the DC. The output voltage half wave rectifier. ఓకే, చూడండి తర్వాత D2 అది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. D2 ఇంక D1 ఇది D1 ఇక్కడ D1 వచ్చేస్తాయి అనమాట. ఇది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఫంక్షన్ అనమాట. ఓకే, ఇంకా రెండు కూడా యాడ్ చేసినట్లయితే ఇది యాడ్ చేయండి, ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. అంటే ఇదేమి అవుట్పుట్ టోటల్గా D1 + D2. అంటే ఇది ఇన్పుట్ ఇస్తే D1 D1 వచ్చింది, ఇక్కడ D2 వచ్చింది. ఇక్కడ D1 మాత్రం ఫార్వర్డ్ బయాస్ ఉన్నట్టు, ఇక్కడ D2 అనేది రివర్స్డ్ బయాస్ కాబట్టి ఈ ప్లేస్లో జీరోలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, D1 రివర్స్డ్ బయాస్ అయింది కాబట్టి ఇక్కడ 0 అయ్యింది. సో పల్సేటింగ్ DC ఈ రెండు యాడ్ చేస్తే ఫైనల్గా ఇది వస్తుంది, కాబట్టి ఇది పల్సేటింగ్ DC అనమాట. ఓకే, ఇది ఇంటర్నల్గా మనకు జరిగే ఫంక్షన్ అనమాట. చూడండి D1 ఆన్ అయినప్పుడు D2 ఆఫ్ అవుతుంది. ఓకే, D2 ఆన్ అయినప్పుడు D1 ఆఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. ద బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఆర్ ద సర్క్యూట్ విచ్ కన్వర్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ AC ఇంటూ ద డైరెక్ట్ కరెంట్ DC. ఓకే, AC అప్లై చేసి DC తీసుకుంటాం అన్నమాట యూజింగ్ ద డయోడ్ అరేంజ్డ్ ఇన్ ద బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకే, ఒక స్క్వేర్ టైప్లో మనం డయోడ్స్ని డిజైన్ చేస్తాము, వీటి మధ్యలో ఏం చేస్తామంటే ఒక లోడ్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, అలా ఉంటే దాన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటారు. దీనికి యాక్చువల్గా మనకి 4 డయోడ్స్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, దిస్ ఈజ్ ద 4 డయోడ్స్, అంటే డయోడ్స్ అనమాట. ఓకే, ఇక్కడ AC అనే ఇన్పుట్ ఇస్తున్నాము, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇలాగా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ D1 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, D2 అనేది కరెంట్ ఇలాగా వస్తుంది కాబట్టి రివర్స్. ఇక్కడ ప్లస్ అనేది ఇస్తున్నాం అనుకోండి, ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇది D1 ఫార్వర్డ్ బయాస్, D2 రివర్స్డ్ బయాస్ కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. సో ఈ కరెంట్ ఇలా ఫ్లో అయిన తర్వాత మరి ఈ కరెంట్ ఇలాగ వస్తుంది, మళ్ళీ D3 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, నెక్స్ట్ ఇలా వెళ్తుంది, ఇలా కరెంట్ వచ్చినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తుందంటే D1 D2 ఫార్వర్డ్ బయాస్ అయ్యి D2 D4 అనేది రివర్స్డ్ బయాస్ అవుతాయి అనమాట. ఒక్కొక్కసారి మనకి ఒక ఫంక్షన్లో ఏమవుతాయంటే ఒకసారి D1 D3 ఒకసారి ఆన్ అవుతాయి, D2 D4 అనేది ఆఫ్ అవుతాయి. ఒకవేళ D2 D4 అనేది ఆన్ అయినప్పుడు D1 D3 అనేది ఆఫ్ అవుతాయి అనమాట. ఓకే, అప్పుడు మనకు ఒక్కొక్క హాఫ్ సైకిల్ ఇన్పుట్ అనేది ఇది ఇచ్చినప్పుడు ఆఫ్ వస్తుంది అనమాట. అంటే ఏమి చూడండి, ఇక్కడ మనకి ఇంటర్నల్గా ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఇంటర్నల్గా మనకు ఈ కరెంటు ఆల్టర్నేట్ కరెంట్ ఇస్తుంటే మనకి ఇవి రెండు యాక్టివేట్ అయ్యాయి. అంటే తెలుసు కదా, ఇక్కడ D2 ఇది D4 అనమాట, ఇది D1 D3. సో D1 D3 రెడ్ కలర్లో చూపించేదంతా ఆన్ అయినట్లు లెక్క, బ్లాక్ కలర్లో చూపించేదంతా ఆఫ్ అయినట్లు. సో కాబట్టి హాఫ్ సైకిల్ జనరేట్ అవుతాయి అనమాట. ఇది మనకు బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క ఇంటర్నల్ ఆపరేషన్ ఫర్ ద అవుట్పుట్. ఓకే, సో కాబట్టి మీరు డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ చూడండి, ఇక్కడ ప్లస్ ఇలా పోతుంది కరెంటు, ఇది రివర్స్డ్ బయాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ లైట్గా లైన్ గీసాం కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయినట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇది D1 అనేది మనకు చూడండి D1 D3 ఫార్వర్డ్ బయాస్, అంతే కదా. D1 ఈ కరెంట్ ఇలాగ ఫ్లో అవుతుంది, గ్రీన్ కలర్లో ఇలాగ వస్తుంది కాబట్టి ఫార్వర్డ్ బయాస్.
సో అప్పుడు D2 ఏమైంది, రివర్స్డ్ బయాస్ అయింది కాబట్టి రివర్స్డ్ బయాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, అప్పుడు ఆఫ్ సైకిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ టైం ఏమవుతుంది, రివర్స్ అనమాట. ఇది రివర్స్డ్ చేసుకోండి. ఇది D1 D3 రివర్స్డ్ బయాస్, D2 D4 అనేది ఫార్వర్డ్ బయాస్. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, D1 D3 మాత్రం ఇక్కడ వచ్చింది. ఓకే, D1 D3. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇది ఫార్వర్డ్ బయాస్ అయినాయి. ఓకే, ఇవి ఫార్వర్డ్ బయాస్ అయినాయి కాబట్టి మనకు అవుట్పుట్ D2 D4 ఫార్వర్డ్ బయాస్, రిమైనింగ్ అని రివర్స్డ్ బయాస్ అనమాట. ఓకే, సో ఇది D1 D3 ఇది రివర్స్ బయాస్. సో ఇది ఒక హాఫ్ సైకిల్ రావడం జరిగింది మనకు. ఓకే, సో కాబట్టి బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఆపరేషన్ ఫైనల్గా ఏం చేస్తాం, ఇక్కడ D1 D3 D2 D4 ఈ రెండు యాడ్ చేస్తే ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. ఇది మనం ఇచ్చే ఇన్పుట్, ఇవి రెండు అవుట్పుట్స్. ఈ రెండు అవుట్పుట్స్ మనం యాడ్ చేస్తే ఇది ఫైనల్ అవుట్పుట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క ఆపరేషన్. ఓకే, ఇది మనకు రెక్టిఫైర్స్ యొక్క కాన్సెప్ట్ అండ్ ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్, అంటే ట్రాన్సిస్టర్స్ గురించి టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.